దేవునికి ఇవ్వాల్సిన మహిమను దొంగలిచ్చేస్తే హిజ్కియా లాంటి వాడికి ఏం జరిగిందో ఇదే సంగతి మరొక చోట కూడా ఉంది. చూడండి, దినవృత్తాంతుల 2వ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణదశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచక ఒకటి దయచేసెను. రోగిగా ఉన్నప్పుడు, మరణించే స్థితిలో ఉన్నప్పుడు, ఇక అయిపోయింది నా పని అనుకున్నప్పుడు దేవుడు అతని మొర విని యెహోవాకు మొరపెట్టాడు. కాబట్టి దేవుడు అతని మొర విని ఆయన తన చిత్తాన్ని తెలియపరిచి, అంటే నీకింకా నేను ఆయుష్ ఇస్తున్నాను అన్నది తెలియపరిచాడండి. ఈరోజు మనందరం తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు.